హాయ్ మామ అందరికీ. పొద్దున మన మూషకరాజు గారు ఏదో నొప్పితో బాధపడుతున్నా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ గారు హాస్పిటల్కి తీసుకొచ్చినాం. ఏమైందని డాక్టర్ అని అడిగితే కాలు ఇరిగిందిరా నాని అని చెప్పాడు. అదే ఎలా డాక్టర్ అంటే మనం రొప్పడికి చక్కగా పోతే చక్కగా ఉంటుంది, ఇలా పోతే ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి ఒక 1 అవర్ ఆయిరాయమని చెప్పేసింది. సరే ఇంకేం చేస్తామని చెప్పేసి పాదయాత్ర చేస్తూ గుప్చుప్ బండి దగ్గరికి వెళ్ళేసి 2 ప్లేట్స్ మంచిగా గుప్చుప్ లాగించేసినాం. నేను నా ఫ్రెండ్ రాకేష్ గారు, రాకేష్ గారు ఎర్ర షర్ట్ వేసుకున్నాడు కదా. సరే అని చెప్పేసి మళ్ళీ పక్కకి ఉన్న స్టూడియోకి వెళ్ళిపోయినాం. అక్కడ చూస్తే ఏంటంటే అరే మాట్లాడనా కదుడేగాడు ఇది ఒక్కడి ఇంక బన్ను ముక్క తింటాందుకు నోట్ల 2 బన్ను ముక్కలు ఒకటేసారి పెట్టిండు. మాట్లాడరా ఆడు బుద్ధి ఆడు ఎర్రి నా కొడుకు మేము ఎక్కడ అడుగుతామని చెప్పేసి 2 బన్ను ముక్కలు ఒక్కడే పెట్టేసుకున్నాడు నోట్లో. సడన్గా పెట్టేసరికి మాట్లాడుకుంటూ రాకలేదు. స్వేడ్ ఎట్లా వరుతున్నాడు. అప్పటికే మన బండి నుంచి కాల్ వచ్చేసింది, అయిపోయింది మామ అని. సరే అని చూస్తే మనోడు గబ్బు ఉన్నాడు. ఇట్లా కాదురా ఒక స్నానం చేపిద్దామని మనకి బాతింగ్ సెంటర్ తీసుకొని వచ్చేసిన. రోజుల నుంచి చెప్పలేదు, ఈరోజు చేపించేసిన. వాడి కాళ్ళు అడుగుతా బాబ్బా ఏమన్నా ప్రశాంతంగా ఉన్నదా. అన్నీ చేసిన తర్వాత క్లీన్గా నీట్గా తల కొత్త యూరన్ లెక్క మెరుచుకుంటూ బయటకు వచ్చిండు మన అడిగా. దాన్ని చూసిన అదే సంతోషంలో నేను ఆల్బమ్ దగ్గరికి వెళ్ళిపోయినా. ఆల్బమ్ డెలివరీ ఉందని చెప్పేసి వీళ్ళ ఆల్బమ్లో చిన్న కరెక్షన్స్ ఉంటే ఆల్బమ్ క్లియర్ చేయించేసుకొని ఇంకెక్కడ ఉన్నాయేమో చెక్ చేసుకొని అట్లనే ఆల్బమ్ తీసుకొని మన ఇంటి దగ్గరికి స్టార్ట్ అవుతున్నాను. అప్పుడే కాల్ వచ్చిందని ఇంటి దగ్గరికి బండి పట్టుకొని స్టార్ట్ అయిపోయినా. ఆల్బమ్ మన స్టూడియోలో పెట్టేసి ఏమైందా అని చూసాను. పోయి చూస్తే మన చెల్లె ఇదొకటి చేసింది. ఇది చూడండి, ఇదేందో మామ, ఇది జాయినింగ్ లెటర్ అట మామ.